హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ప్రయాగరాజ్ వచ్చేసినాము. అంటే ఆల్మోస్ట్ 3 o'clock మేము రీచ్ అయినాము. ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాము. సో చాలా క్రౌడ్ అయితే మస్తు ఉంది. చాలా మంది ఏమన్నారు అంటే లేదన్నారు, కానీ ఉన్నది, ఇక్కడ క్రౌడ్ ఉంది. మాకు జస్ట్ ఎంట్రీ అయిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ అలౌడ్ చేయలేరు. దాదాపు అక్కడ నుంచి 1 hour పట్టింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తే మా పెద్ద వెహికల్ ఇదే వెనక కనబట్టేది. సో వాళ్ళు వదిలేసిరు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 kilometer మేము గంగా స్నానానికి అయితే వెళ్ళాలి. సో లెట్స్ గో. నేను అన్ని సాధ్యమైనంత వరకు चलो भाई, पूरे अपने वाले निकल चुके हैं. देखो ये पूरे हमारे बेटालियन से चलो कम फास्ट कम फास्ट. Right. ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రౌడ్ అయితే. ఎర్లీ మార్నింగ్ వస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఆర్ఎల్గట్ట వెళ్ళడానికి 3 kilometer ఉన్నది. షేరింగ్ ఆటో గురించి మేము మాట్లాడి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో చూడండి ఇక్కడ ట్రైన్ అనేది పోతుంది. సో అక్కడ ట్రైన్ పోతున్నది. అండ్ ఇక్కడ ఘాట్ రోడ్కి అయితే వచ్చేస్తాం మనము. సో క్రౌడ్ అవుతుంది. ఎలా దర్శనం అవుతుంది చూడాలి. ఆడికి లైఫ్ పోయాడు, ఇక్కడ కూడా వదిలిపెట్టాలి. చూడు పోయి ఇక్కడ చూడు. ఒకటి वो स्टेइंग है सोने के लिए. अभी यहाँ 4 किलोमीटर घाट आएगा. 4 किलोमीटर. మంచి రీల్స్ తీసుకోవచ్చు. 4 kilometers మంచి రీల్స్ తీసుకోవచ్చు. ఈ యాంగిల్ రా, ఈ యాంగిల్ నుంచి ఇట్లా పెట్టు. ఈ యాంగిల్ ఫోటో కూడా కొట్టేసి. అతుల్య భారత్ देखो अपना देश. సో ఇంక్రెడిబుల్ ఇండియా. సో ఇదొక జస్ట్ ఎల్ఈడి మొత్తం చూపిస్తున్నారు మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది అనేది. సో ఇక్కడ ఎల్ఈడి చూపించానా. సో నా ఫోటో కొట్టేసినా, నా ఫోటో తీసినా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్ని లక్షల మంది కనిపిస్తున్నారు ఇంకా కూడా. అసలు ఇది మొత్తం ఆర్ఎల్ ఘాటే ఇది. సో అదంతా లైటింగ్ కనబడుతుంది. సో పబ్లిక్ ఎవరంతా అంతా స్నానాలు చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నారు.
అట్రా చూడండి ఇక్కడ ప్రయాగరాజ్ లో ఏదైతే మేము జస్ట్ టాక్సీ అంటే మామూలుగా బైక్ల మీద తీసుకొని పోతున్నారు. కానీ జస్ట్ 3 కిలోమీటర్లు కూడా ఉండదు. దానికి ఒక్కొక్క పర్సన్కి 300 అడుగుతున్నారు వీళ్ళు. అక్కడ బోటింగ్ లేకపోతే ఒక్కొక్కరికి 2000 రూపీస్ అడుగుతున్నారు. ఇది జస్ట్ నడుచుకుంటూ పోవడం బెస్ట్. ఎందుకంటే వచ్చేటప్పుడు అయితే మేము నడుచుకుంటూ వచ్చినాము, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాలి. కనీసం వాళ్ళు అడగడానికైనా ఒక ఇది ఉండదు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. అది ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చూసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి చిన్న ఒక బాటిల్కు 200 అడుగుతున్నారు. ఏదైతే మనం నీళ్లు తీసుకొని ఇంటికి తీసుకోవాలనుకుంటారో ఇట్లా చాలా వస్తువుల దగ్గర ఈ ట్యాక్సీ 2 వీలర్లలో తీసుకుపోవడానికి, ఆటోలో తీసుకుపోవడానికి చాలా డబ్బులు అడుగుతున్నారు. అవి చాలా జాగ్రత్తగా తీసుకొని మాట్లాడుకొని వెళ్ళాలి. లేదంటే నడుచుకుంటూ పోయడం బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.